కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మీద కొత్త పోరాటం మొదలుపెట్టారు. స్ట్రీట్ వెండర్స్ కూడా రిజిస్ట్రేషన్, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అని చెప్తూ ఉన్న దేశంలో ఆర్ఎస్ఎస్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, అకౌంట్ వివరాలు, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే విషయాలు ఎందుకు చెప్పడంలా, ఎందుకు బ్యాన్ చేయకూడదు ఆర్ఎస్ఎస్ని అని చెప్తూ విచారణకు ఆదేశించడము, నోటీసులు పంపడం లాంటివన్నీ కర్ణాటకలో ఉన్న కార్యాలయాలకి పంపడం లాంటివన్నీ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రియాంక్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనయుడు, ఈ ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నాకు ఇలాంటివి చూస్తే ఒక్కటే అనిపించింది, కాంగ్రెస్ ఏది ఆర్గనైజ్డ్గా చేయగలిగిన కెపాసిటీ అండ్ ఎబిలిటీ ఉన్న పార్టీగా కనిపించదు. ఇలాంటివన్నీ కెలుక్కుని అసలు విషయాలను వదిలేసి లేనిపోని ఫ్రిక్షన్ని క్రియేట్ చేసుకోవడం తప్పితే దీనివల్ల లాభం ఏమైనా ఉంటుందంటారా? ఆయన అడుగుతున్న దాంట్లో రేషనల్ ఎంత ఉంది అనే దానికంటే కూడా ఎఫిషియెంట్గా చేయగలుగుతుందా కాంగ్రెస్ అంటే లేదనేది కదా సమాధానం. మరి అలాంటప్పుడు ఇలాంటి ఉడత ఊపులు దేనికి? మీరైతే ఏమంటారు?